హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ లడ్లు ఎలా చేయాలో చూపెడతా ఫ్రెండ్స్. కలర్ఫుల్గా మనకు స్వీట్ షాప్లో దొరికే లడ్లు ఎలా చేయాలో చూపెడతా రండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో మొత్తం చూడండి. ఎలా వచ్చాయో లడ్లు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మనము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఓకేనా, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకేనా, మనము రెగ్యులర్గా కర్రీస్కి యూజ్ చేసేది కాకుండా ఇంకా వేరే మనము అన్నంలోకి ఇట్లా ఏమన్నా గిన్నెలు పెట్టుకుంటాం కదా, ఆ గిన్నెలో చేసుకున్నా పర్లేదు. ఓకేనా, నేనైతే సపరేట్గా ప్యాన్ అయితే తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యి వేడయ్యాక ఇందులో 2 గ్లాసులు బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వని వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇంట్లో పచ్చివాసన పోయి నెయ్యి వాసన వచ్చే వరకు మనము చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇలా వేగాక మనము దీంట్లో 2 గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకుంటే 4 గ్లాసులు పాలు అయితే తీసుకున్నానండి. ఓకేనా, 4 గ్లాసులు పాలు అయితే తీసుకోవాలి. కాల్చి చల్లార్చిన పాలు తీసుకున్నాను. మీరు కూడా కాచి చల్లార్చిన పాలే తీసుకోండి. ఓకేనా, వీటిని పోసి ఇంకా బాగా ఈ రవ్వలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం కలుపుతుంటేనే మనకు రవ్వ అనేది చిక్కబడిపోతూ ఉంటుంది. అప్పుడు మనము 2 గ్లాసుల రవ్వకి గ్లాసున్నర లేకపోతే 2 గ్లాసులు, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 గ్లాసులు తీసుకోండి, లేకపోతే స్వీట్ తక్కువ తినేవాళ్ళు గ్లాసున్నర. ఓకేనా, ఒక హాఫ్ గ్లాస్ తక్కువ చేసుకొని అయితే తీసుకోండి. చాలా రుచిగా ఉంటాయి ఈ లడ్లు. ఓకేనా, ఇంకా చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లో పావు చెంచా వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు. స్టవ్ ఆఫ్ చేయకుండానే ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దేనికి దానికి సపరేట్ చేసుకోవాలండి. ఈ మిశ్రమంలో నుండి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయినా మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఎల్లో ఫుడ్ కలర్ మనము ఇందులో 1 గ్లాసులో పాలు తీసుకొని కొన్ని పాలు తీసుకొని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. ఇంక ఈ ఫుడ్ కలర్ మొత్తం కలిసినాక చిన్న చిన్న లడ్లు అయితే చేసుకోవాలండి. ఓకేనా, ఎల్లో కలర్ అంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు, ఎల్లో అండ్ వైట్. ఓకేనా, నేను ఎల్లో కలర్ లడ్లు చేసుకున్నాను. వైట్ కలరు పైన పూర్ణం లెక్క వస్తుంది. ఓకేనా, ఇలా కాకుండా లేకపోతే నేను ఎల్లో కలర్ రెండింటిని చేసుకున్నా. 2 చేసుకున్నా ఏం కాదు, మీ ఇష్టం అండి, మీ ఆప్షనల్ మాత్రమే. కానీ టేస్ట్ అయితే 2 ఒకేలా ఉంటాయి. ఓకేనా, కలర్ఫుల్ కోసము ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా చేతి మీద ఒత్తుకొని ఇందులో పూర్ణం పెట్టి ఇంకా పైనుండి కోటింగ్ చేస్తే అయిపోతూనే ఉంటుంది. ఎంతో రుచికరమైన లడ్లు అయితే మనకు టేస్టీ లడ్లు అయితే రెడీ అవుతున్నాయి. చూడండి, ఇలా ఫింగర్స్ ఇలా మొత్తం దగ్గరకు ఒత్తుకొని ఇంకా రౌండ్గా బాల్స్ లెక్క చేసుకోండి. ఆడ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లడ్లు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, 2 రకాలు చేసుకోవచ్చు. గ్రీను మీకు ఏ ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఇన్స్టెంట్ లడ్లు అయితే మన ఫంక్షన్స్కైనా కూడా బూందీ లడ్డు కంటే ఈజీగా ఈ బొంబాయి రవ్వ లడ్డు అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయినా డిస్లైక్ అయినా చేస్తే ఇంకా మనకు ఛానల్కు మోటివేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.